सबादू हम पहले घर निर्धार नहीं क्या भी नहीं भाई जीते सबादू जगन अन्ना के सवाब से हम घर आई हमें सलामत सी है माशाल्लाह। हाँ। घर में कुछ अल्लाह भीगो भी हमारा नानी भाई जीतना जगन भाई आना पार्टी। अब ये घर में कैसा है आपका? सलामत से आवाज से है। जाके देखेंगे एक बार? आओ आओ चलिए एमएलए साहब ఇది జగనన్న గారు సెంటున్నర భూముల్లో ఈ సెంటు భూముల్లో ఏం చేసుకుంటారని అవహేళన చేసిన వాళ్ళకి సమాధానం ఇది. ఇది హాలు ఏ ఇళ్ల పట్టాలు ఓన్లీ చాగల్మరి టౌన్లో ఇవ్వడం జరిగిందండి, హెడ్ క్వార్టర్లో. మళ్ళీ గ్రామాల్లో అదనంగా ఇవ్వడం జరిగింది. ఇందాక మీరు ముత్యాలపాడు అట్లా చూసారు, గొడిగినూరు అక్కడంతా కూడా 150, 100 ఇంకా గ్రామం సైజు బట్టి అక్కడ అవసరం బట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు సెంటు పక్కనే రియల్ ఎస్టేట్ వెంచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాదాపు 3 లక్షల రూపాయలు ఒక సెంటు పోతుంది, 3 lakhs. అది కాక మీరు క్రియేటెడ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఎలక్ట్రిసిటీ రోడ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. 60% హౌసెస్ కంప్లీట్ అయిపోతే సీసీ రోడ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే 60% హౌసెస్ కంప్లీట్ అయితే సీసీ రోడ్స్ గవర్నమెంట్ ప్రామిస్. ఎస్. ఏంటి సార్ ఇదంతా పునాదులు రెడీ రాయితో చేస్తారు? ఇక్కడ పునాదులు ఈ టైప్ ఆఫ్ రాయితో చేసి మట్టి నింపి దీని మీద నుంచి ఇల్లు కడతారు. ఓకే. అంటే ఒక 4 అడుగులు లోపలికి తీసి తయారు చేస్తారు. కదా ఇక్కడ పక్కన ఇంత వెంచర్ ఉన్న దగ్గర గవర్నమెంట్ ఒక సామాన్యుడికి ఇంత ఆస్తి కల్పిస్తుంది అన్న కాన్సెప్ట్లో ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేసింది అన్నది కూడా వాస్తవానికి బడ్జెట్లో చూసుకుంటే కూడా అర్థమవుతుంది. ఒక్కొక్కడికి 50 acres చాగల్మరిలో టౌన్లో ఎక్వైర్ చేయడం జరిగింది. ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తే అతను ఎంత అందంగా ఎంత చక్కగా కట్టుకుంటాడో ఆ ఇల్లు చూడండి. ఎందుకంటే ఎవరికైనా ఒక చిరకాల స్వప్నం, ఒక సెంటు భూములైనా ఇల్లు కట్టుకోగలనా అన్న దగ్గర ప్రభుత్వం దానికి చేదోడు అందిస్తే, ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఇలాంటి కాలనీలు ఎన్ని ఆవిష్కరించబడతాయి. 31 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఈయన వంతుగా ఒక 50 ఎకరాలు ఎక్వైర్ చేసి పక్కన రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది కోతవేడు దూరంలో. ఒక సామాన్యుడికి 3 లక్షల సెంటు భూమి వాల్యూని క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత ఈ ఇల్లు విలువతో కలిపితే ఎవరి కోసం లక్షాధికారులు కాలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో? ఇది ఆలోచించుకోండి. నమస్తే అమ్మా, ఇల్లు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు ఇచ్చారా, జగన్ సార్ ఇచ్చారా? అది మీ ఎమ్మెల్యే గారు మంచిగానేనా?
నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. ఏం చదువుతున్నారు? ఇంటర్ చదువుతున్నావు తల్లి? నీకు విద్యాదేవన వస్తుంది కదా? అమ్మ కూడా వస్తుందా? అమ్మ కూడా వస్తుందా? వెరీ గుడ్. ఇది ఒక సెంటున్నర భూమి ఇంట్లో ఓ బంగారు తల్లి చదువు విధానం చూడండి, సురక్షితంగా ఉంటున్న విధానం చూడండి. ఇంట్లో ఒక ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల్లో వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్న దానికి నిజంగా సహకరించి చూపించిన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రాయలసీమ నాన్నగారిని ఒకసారి చూడండి. పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటారు. ఒకసారి చూపించే బంగారు తల్లిని. మీకు ఇల్లు వచ్చింది కదా? డైరెక్ట్గా అర్జీ పెట్టుకుంటూ వచ్చిందా లేదంటే ఎవరికైనా లంచాలు ఇస్తే వచ్చిందా? ఎవరికైనా ₹1 ఇచ్చావా? హలో, ఈ ఇల్లు నీ పేరు మీద వచ్చిందా? అది చూసినారా? ఒక ఆడపిల్లకి ఆస్తి కల్పించడానికి ఒక అన్నగా ఆయన తీసుకున్న బాధ్యత చూడండి. సరే కిం కర్తవ్యంగా ఆ అమ్మాయి ఇల్లు కట్టుకున్న విధానం చూడండి. చిరకాల స్వప్నం. ఎమ్మెల్యే గారికి నీ మీద అవగాహన ఉండబట్టి, ఎందుకంటే నీకు కష్టం ఉంది, ఆడపిల్లలు ఉన్నారని. నీకు ఎంతమంది అమ్మా పిల్లలు? వెరీ గుడ్. ఆ పాప స్కూల్ చదువుతుందా? 1వ క్లాసా? నువ్వు చదివించుకోగలుగుతున్నావా? ఆయన ఏం పని చేస్తారు? గుడ్. అంటే ఒక పిల్లకి సాయం చేయడం వల్ల ఇంకో పిల్లల్ని మీరు చదివించుకోగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ సామర్థ్యాన్ని ఆ విధంగా పెంచారు. ఏ కాలేజ్ అమ్మాను? నేను మొన్నటి మన జెడ్పీ హై స్కూలా? బాగుందా మీ స్కూలు? నువ్వు 1వ తరగతి నుంచి ఆడే చదివింటావు కదా? 6th నుంచి చదివినావు. అంతకుముందు మీ స్కూల్ బాగుందా? ఎంత బాగుంది? ఈ 5 ఏళ్ళు ఇంకా బాగుంది కదా? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాగా చదువుకో. బాగా చదువుకో తల్లి. పిల్లల్ని అమ్మ ఉంటాను. స్థలం తీసుకున్నాము, సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాము. మా చంద్రబాబు హయాంలో ఏ స్థలం రాలేదు, ఏంటి పట్ట రాలేదు. మా సొంతంగా ఇల్లు వచ్చింది. జగనన్న లేఅవుట్లో మేము ఇల్లు కట్టుకున్నాం, సంతోషంగా ఉన్నాము. ఎంత అయింది నీకు ఇంట్లో కట్టుకోవడానికి ఖర్చు? ఖర్చు 10 లక్షలు. 15 లక్షలు. జగన్ ఎంత సాయం చేశాడు? 1,80,000. ఓకే. సెంటున్నర భూమి ఇచ్చాడు. భూమిలో కట్టుకున్నాం. సో నీ వల్ల 15 లక్షల ఆస్తిపరుడు అయ్యావు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. నీ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండవు. సంతోషంగా ఉన్నా. ఎంతమంది పిల్లలు మీకు? 2. 2 పిల్లలు. సో సెంటున్నర భూమిలో ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెన్ కట్టుకోగలిగా. ఎన్ని బాత్రూములు ఉన్నాయి? పైన 3 ఉన్నాయి. 3. లోపల ఒకటి అటాచ్డ్ బాత్రూము, బయట ఒక బాత్రూమ్, లెట్రిన్ బాత్రూమ్, పైన ఒకటి కట్టుకున్నావు. 3. ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసావా? లేదు, మామూలుగా పైన. వెరీ గుడ్. చాలా సంతోషంగా ఉన్నావు. ఏం చదువుతున్నారు నీ పిల్లలు? వీళ్ళు మన గవర్నమెంట్ స్కూల్లోనే మార్కెట్లో. ఏం చదువుతున్నారు? వీడు 3rd, వీళ్ళు 1st క్లాస్. ఎవరికి అమ్మఒడి వస్తుంది? వీళ్ళు సార్. వెరీ గుడ్. సో వాడికి అమ్మఒడి వస్తున్నందుకు ఈ బుజ్జితల్ని నువ్వు కష్టపడి చదివించుకోగలుగుతున్నావు ధైర్యంగా. బాగా చదివిస్తావా? బాగా చదివిస్తారు. ఎందుకంటే ఈయన్ని పెద్ద అయ్యేదాకా జగన్మోహన్ రెడ్డి సార్ చదివిస్తాడు. ఈ బుజ్జితల్ని నువ్వు పెద్ద అయ్యేదాకా నువ్వు చదివించాలి. ఏమో నీ సొంత ఇంట్లో ఎంత ఆనందంగా ఉన్నావు? ముందుకన్నా బాగున్నావా? మీ ఎమ్మెల్యే గారి వల్ల, మీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల? అంటే ఒక ఆస్తిపర్రాలు ఈ ఇల్లు నీ పేరు మీద ఉంది కదా? చూసినావు కదా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఎన్నో ఒక ఆస్తిపర్రాలను చేశారు. ఇంకేం కావాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఇలాంటి నాన్నగారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేలు అయితే, ముఖ్యమంత్రులు అయితే మీరందరూ సంతోషంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. అదే కదా మనం గమనించవలసిన విషయం. ₹1 రిజిస్టర్ కాకుండా మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చినారు సార్. రిజిస్టర్ కానీ అయిపోయినా మనం ₹1 కానీ ₹1 ఖర్చు లేకుండా. ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు పడుకోబెట్టగలవు ధైర్యంగా. 6 వచ్చినా పర్లే. 2 బాత్రూమ్లు ఉన్నాయి, 5 అంతా కలిపి 3. వాళ్ళు బాధపడుతున్నారు కదా, సెంటు భూమిలో బాత్రూమ్ కూడా రాదని. ఎందుకు మా బాత్రూమ్ చూపించండి ఎంత అడుగుతుంది. దానిలో అటాచ్డ్ ఒక లెట్రిన్ బాత్రూమ్, ఒక ఇంగ్లీష్ 2 లెట్రిన్లు దాంట్లో సెట్ చేసినాం సార్ మేము. అంటే 10 మంది చుట్టాలు వచ్చినా నువ్వు భయపడవు. అంటే సెంటు భూమిలో సుభిక్షంగా సురక్షంగా ఇప్పుడు ఆస్తిపర్రాలు ఎంత గట్టిగా చెప్తుంది. మన సెంట్ అంటే ఒప్పుకోవట్లేదు. సంతోషం అయ్యా, చాలా సంతోషం. వచ్చి తెలియ బాగా చదువుకో. ఊరికే పలకరించిపోదామని వచ్చిన. బాగున్నావు కదా? ఎన్నో 8 నెలలు అయింది సార్.
రైట్ వస్తా అమ్మా, బాగున్నావు కదా? బ్రహ్మాండం ఉంది సార్ మాకు. అన్ని పథకాలు మాకు పొందినాయి సార్, మాకు బాగుంది సార్. వస్తా. రైట్. ఇక్కడ 6 lakhs అంటే సార్ చెట్లు అదే వెంచర్, అది 6 లక్షలు సెంట్ ఇక్కడ కాస్ట్. అంటే ఇక్కడ 1.5 సెంట్ అంటే 7.5 లక్షల విలువ ఒక ఇల్లు, ఒక ఇంటి విలువ. 9 లక్షలు. 9 లక్షలు. అసలు ఉపయోగకరం కానీ ల్యాండ్లు ఎవరైనా ఇస్తారో అది ఇచ్చేసి వాళ్ళు మెప్పులు పొందుతున్నారు అన్న దగ్గర ఈ కాలనీ ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయింది. అండ్ మీరు అన్నట్టు ఆ పక్క వెంచర్ 6 లక్షలు 7 లక్షలు అన్నప్పుడు ఈ సెంటు భూమి వాల్యూ ఎంత ఉంటుంది? సెంటున్నర 10 లక్షలు అంటే 9-10 లక్షల వాల్యూ. అలాంటిది ఒక ఆస్తిపరులు చేసిన 10 లక్షల ఆస్తిపరులు చేసిన ఒక ఆడపిల్లకి మీద అలా ఆక్రందన ఎలా వెలబుస్తున్నారండి? అదే సార్, మీలాంటి వాళ్ళు ఈ నిజాలన్నింటినీ ప్రపంచానికి తెలియజేయాలి సార్. అదే చెప్తున్నాను. ఈ మొత్తం ఇక్కడ ఈ కాలనీలో ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయిన ఇల్లులు చాలా ఉన్నాయి. కంప్లీట్ అయిన ఇళ్ళలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వస్తున్నారు, కనబడుతున్నారు. ఇల్లు 2 చూడయా, ఈ వీధి చూడు మొత్తం. వాళ్ళు 8 నెలలు ఏం చేరి ధైర్యంగా నా తోటి సహోదరులు ఇంట్లోకి వస్తారన్న భరోసాతో వాళ్ళు ఉన్నారు. అసలు ఎక్కడున్నాం మనం ఇవాళ? నిజంగా చెప్పాలంటే ఇక్కడ మాకైనా ఒక సెంటు భూమికి జగనన్న ఇస్తే చాలు, మేము కూడా ఇలా కట్టుకోవచ్చని. ఈ రాయి సార్ చెప్తున్నారు 7,000 5,000 లోపల దొరుకుతుంది ఒక లారీ లోడ్ అని. ఇల్లు లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉంది. ట్రాక్టర్ లోడ్ కదా మనకి. ఏంటి సార్, 10 ట్రాక్టర్లు అవుతుందేమో ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకేమి 4 ట్రిప్పులు ఇసుక సిమెంట్ మేము 60 మూటలు తీసుకున్నాం సార్. 257 రూపాయలకి ఇచ్చినారు. మొత్తం బిల్లులు, ఉపాధి బిల్లులు, లెట్రిన్ బిల్లు 5,000 కూడా మళ్ళీ పడింది సార్. మొత్తం పడిపోయింది. ఒకసారి మళ్ళీ చెప్పయ్యా, సిగ్గుతో సవాలు. మేము 60 మూటలు సిమెంట్, 4 ట్రిప్పులు ఇసుక, మొత్తం 1,76,000 లెక్క అమౌంట్ అందింది సార్ మాకు. లాస్ట్ లో చివరి పెడితే లెట్రిన్ బిల్లు కూడా 5,000 మాకు అందింది. अम्मा नी पेंशन वस्तुंदा माजी अब पेंशन मिल रहा है ना आपको? हाँ, पेंशन आपका घर में खुद का पेंशन मिल रहा है, आराम से जिंदगी जी रहे। अरे चावल आती है, अरे चयनित आती है, पेंशन आती है। चयनित गुड़िया रानी पढ़ रहे हैं? कौन सा क्लास में? 5th क्लास। अम्मोड वस्तुदा? कौन सा स्कूल में? श्री भारती विद्या। अरे वेरी गुड गर्ल मगर तल्ली। ये लाइना गुजर लाइना छोड़ा सर, छोड़ेंगे राइट। वो उधर खा देखो हम नहीं राइट डालेंगे डालेंगे लाइट खाए हमको खुशी है हमारा। చెప్పండి మన్సూర్. ఒక లైట్ రాలేని సమస్య ఆ వీధిలో వెలుగుతున్నాయి, ఈ వీధిలో అనగలేదని చెప్తే కూడా అదే చెప్పలేదు. ఎమ్మెల్యే గారు ఇమిడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. అందుకే ఆ సార్కి అడుగుదాం లేదు అంటే ఏమడిగినా చేసేస్తారని ధైర్యం మీకు? అడిగితే మేము ఏమైనా చేస్తాం. ఆయన చేస్తారా? ఆయనకి కాదు, రాత్రి 10 గంటలకు చేసిన మా ప్రజల మనిషేనా? ప్రజల మనిషి ప్రజల మనుషులు సార్. వాళ్ళు చిన్న బాబుని అక్కడ వదిలేసి వచ్చిండట. చిన్న బాబుని హైదరాబాద్ లో వదిలేసి వచ్చిండు ఇక్కడ మీకోసం. ఎప్పుడు రమ్మన్నా మేము రైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, సంతోషం. విద్యుత్ శక్తి పైప్ లైన్లు, జేజీఎం గ్రాండ్ కింద బోర్లు, మోటార్లు, వీళ్ళకు తాగునీటి వసతి కూడా ఇబ్బంది లేకుండా అన్ని బోర్ నీళ్ళు వచ్చినాయమ్మా నీకు? నీళ్ళు వస్తానే కొద్దిగా తక్కువ ఉన్నాయి. వర్షాలు పడితే అన్ని సెట్ అవుతాయి బాబు. ఇల్లులు చూపిస్తుంటే కింద రోడ్డు గురించి అడిగినారు కనుక 60% కంప్లీట్ అయితే ఇల్లులు రోడ్లు ప్రభుత్వం వేస్తుంది. ఎలక్షన్ కోడ్ కబర్లో ఆగిందంటే ఇది నెక్స్ట్ రోడ్లే పడబోతున్నాయి, సిద్ధంగా ఉండండి. ఆయన ఎలక్షన్ కి సిద్ధం కాదు, ఇలాంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉండడం తెలుసుకోండి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మేము అంతా సిద్ధం. అది శభాష్. మీకు సొంత ఇల్లు ఎన్నేళ్ల నుంచి లేదు? నీకు వచ్చిందా? నువ్వు కొడుకు కదా? మీ అమ్మ నాయన నీకాడనే ఉన్నారా? మా నాన్న కాలం అయిపోయినాడు, తొందరలో ఒక సంవత్సరం అయింది సార్. అప్పటి నుంచి మేము ఇన్ని వచ్చి చేరినాం సార్. సరే, సొంత ఇల్లు ఉండాలని మేము మబ్బులో అన్నేళ్ళు ఎక్కడ ఉంటావు నువ్వు? మా ఆడ గడ్డ మీద సార్. గడ్డ మీద మా నాన్న ఇల్లు ఉంటే ఒకటి కింద మా తమ్ముడు, పైన నేను ఉన్నా. మాకు అది వసతి లేక మా సొంత ఇల్లు మా కావాలనే ఉద్దేశంతో జగనన్న మాకు ఫ్లాట్ ఆర్డర్ అయితే వేసుకొని తొందరగా వచ్చేసినాం సార్. ఎవరు లేకపోయినా మేము తొందరగా ముందు వచ్చినాం సార్. శభాష్. సుఖపడుతున్నావు కదా? బ్రహ్మాండం ఉంది సార్. కడతారండి, కడతారు. మిమ్మల్ని లక్షాధికారులు చేస్తే కోటీశ్వరులు అవడానికి పునాదులు వేసుకుంటాం మీరు. మా ఎమ్మెల్యే గారి సహకారంతో రైట్, వస్తామా? ఉంటామా? అవార్డు ఇచ్చి గ్రామ స్థాయిలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళకి నీట్గా స్కూళ్ళు తయారు చేశాడు సార్. వాట్ నాట్, ఈ జస్ట్ డన్ వండర్. ఇది ప్రైవేట్ వెంచర్. దీంట్లో 6 లక్షలు 7 లక్షలు సెంటు నడుస్తుంటే ఆడ 1.5 సెంట్ ఇచ్చారు. అంటే దాదాపు 9 లక్షల రూపాయల విలువ చేసే భూమి. అది కూడా ఎక్కడో చూడండి, మనం ఇప్పుడు చిన్నప్పుడు వినివెళ్ళం దళిత వాళ్ళు ఊరవతల లేనివాడికి ఇచ్చాడని. లక్షాధికారుల మధ్యలో పక్క లక్షాధికారులను ప్రతిష్ఠించాడు ఆయన.
అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి కాకుండా ర్యాండమ్గా ఇచ్చారు. అందరు కూడా అక్కడే ఉన్నారు. అది ఎక్కడ కూడా దాంట్లో ఇంకోటి ప్రజల్ని కూడా మనం మెచ్చుకోవాలి. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఇక్కడ వస్తే అక్కడ కట్టుకుంటున్నారు, ఇక్కడ వస్తే అక్కడ ఉంటున్నారు వాళ్ళు. ఇది సార్ సమసమాజ నిర్మాణానికి బాటలు వేయడం అంటే మాటలు చెప్పడం కాదు, ఆచరించి చూపించడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాడు. అది హైవేకి దగ్గర ఇచ్చారు సార్. ఇది హైవే మీదనే సార్ ఇప్పుడు పోయేది మనం. ఇది హైవేకి దగ్గర ఇచ్చాడంటే ఇది హైవేకి 100 మీటర్స్. ఇది హైవే మీద. నేను అంటుంది దీనికే నేను ఆశ్చర్యపోతుంటే దీనికి ఇంకా మీరు హైవే ఇచ్చారంటున్నారు. స్కూల్ మళ్ళీ దగ్గరే కేజీబీవి స్కూల్. ఇది దీన్ని అంటారు సర్వతోముఖంగా అభివృద్ధి చెందడం అంటే. నాతో పాటు 10 మంది అన్న కాన్సెప్ట్కి ఒక ప్రభుత్వం ముందడుగు వేసింది అన్నదాన్ని ఓ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనడంలో నేనైతే అతిశయోక్తి అనుకోవట్లేదు. కేజీబీవి స్కూల్ హైవే కానుకొని ఈ కాలనీ చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయినట్టుంది. గేటెడ్ కమ్యూనిటీల గురించి విన్నారా బాబు? ఇది గేటెడ్ కమ్యూనిటీ, ఒక వెంచర్ వేస్తూ గేట్ మొత్తం కట్టుకుంటున్నాడు. అలాంటిది అటుపక్క జగనన్న కాలనీలు కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీకి ధీటుగా ఎలా కన్స్ట్రక్ట్ చేయబడుతున్నాయో, కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయో, జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి సొంతింటి కళలను సాకారం చేసుకున్న ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో ఉన్నవాళ్ళు చూసి మనం ఎందుకు చేయలేకపోతే సిగ్గుపడమనండి. రాయి చూడండి ఎంత బాగా కడుతున్నారు. ఆ రాయితో ఇంట్లో చల్లగా ఉంటుంది. బయట మెట్లు ఎక్కుతున్నప్పుడు మాత్రమే కాళ్ళు కాలుతున్నాయి మాకు, లోపల ఏదో సెంటర్ వేసి ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. అంటే అక్కడ ఉన్న భౌగోళికంగా ఉన్న వసతులను కూడా వినియోగించుకుంటూ ఆ విధమైన కన్స్ట్రక్షన్స్ చేయడానికి వెసులుబాట్లు ఎలా తీసుకుంటారో ప్రజలు చూడండి. అంటే ఇన్నాళ్ళు ప్రభుత్వం తరఫున ఒక తొక్కుతున్న ఆటో బంగారు తల్లి ఉంది, అక్క బిడ్డ. ఇంకా ఎంతమంది ఉన్నారు నీకు? నమస్తే అమ్మా. బాబా మీరు కంబైన్ ఫ్యామిలీయా? ఓకే. ఇద్దరికి వచ్చింది. ఇంతకు ముందు లేదు మీకు ఇల్లు? సొంత ఇల్లు లేదు. మరి యాడ్ ఉంటుంటే అప్పుడు నువ్వు ఎంత బాడీగా? 2000 బాడీగా. రైట్, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోమ్మా. బాగా చదువుకో తల్లి. కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా సర్వతోముఖ అభివృద్ధి అంటారు దీన్ని. ఒక గ్రామం ఒక ఊరు చేసి ఏదో రోల్ మోడల్ కింద నిలబడడం కాదు. ప్రతి గ్రామం తనదనుకోవడం, ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి సంఘటిత కృషికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేసి ఇచ్చాడు. ఆల్రెడీ కరెంటు పోల్స్ కరెంట్ ఇచ్చారు, అది కాలనీ కింద ఎస్టాబ్లిష్ కాబోతోంది. థ్యాంక్ యూ సార్.